సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. మనతో ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్వకేట్ అండ్ యుఎస్ లో లా కోర్సెస్ చేస్తున్నారు. సో మనకి లాకి సంబంధించిన ఎన్నో విషయాలు మనతో పంచుకుంటూ వస్తున్నారు. సో ఎన్ఆర్ఐస్ కి చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్ అవుతుంది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పే ప్రతి విషయం కూడా. సో ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడడానికి వచ్చారు శ్రీనివాస్ రెడ్డి గారు అని అంటే, సో యుఎస్ లో మన ఇండియన్స్ ఉంటారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. సో మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చాలా కష్టపడి, పాపం రాత్రనక పగలనక కష్టపడి నైట్ షిఫ్ట్లు అన్ని ఏ షిఫ్ట్ పడితే ఆ షిఫ్ట్ చేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని, సో ఇంత స్ట్రగుల్ అయ్యి, అంటే ఏదో పైన కొంచెం ఏదో ఉన్నారు, పెద్ద ఇంట్లో ఉన్నారని కనిపిస్తుంది, కానీ మెంటల్ గా ఎంతో స్ట్రెస్ పడుతుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇంత కష్టపడేదంతా కూడా ఇండియాలో మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, ఇండియాలో మనం ఎంతో కొంత వాళ్ళకి ఫినాన్షియల్ గా హెల్ప్ అవ్వాలి అని చెప్పి చూస్తుంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇండియాకి మనీ పంపించాలంటే 5% ట్యాక్స్ పెట్టేస్తాము అనేసి ఒక వార్త వచ్చింది. సో ఇది ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటిది అనమాట. సో దీనిపైన అసలు ఏంటి ఆ 5% ట్యాక్స్ ఏంటి, ట్రాన్సాక్షన్స్ పైన అది అమలు అయిపోయిందా, అమలు అవ్వబోతుందా, మీరు చెప్పండి. సో యూజువల్ గా ఇది ఏమైందంటే అండి, మొన్న ఒక 2 days బ్యాక్, సో 12th of May 2025 రిపబ్లికన్స్ పార్టీ వాళ్ళు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఇది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారండి బిల్లు. అంటే దీంట్లో ఏం చేస్తున్నారంటే నాన్ సిటిజన్స్ అంటే ఇమిగ్రెంట్ వీసాలు, నాన్ ఇమిగ్రెంట్ వీసాలు అంటే H1B హోల్డర్స్ కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, లేకపోతే స్టూడెంట్ వీసా మీద ఉండేవాళ్ళు కానీ, వీళ్ళందరూ సో వాళ్ళ సొంత కంట్రీలకు డబ్బులు పంపించాలనుకుంటే వాళ్ళు 5% రెమిటెన్స్ ట్యాక్స్ అనేది కట్టాలని చెప్తున్నారు. అంటే ఇంత ఉందంతా లేదు ఇదంతా. సో ఇప్పుడు ఒకటి అది పెట్టారు, 5% రెమిటెన్స్ ట్యాక్స్ అంటే సుమారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 100 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి, ఆల్రెడీ నేను 30% ఇక్కడ ట్యాక్స్ కడుతుంటాను. సో వీళ్ళ ఫెడరల్ ట్యాక్స్ కానీ, స్టేట్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ అన్ని విపరీతంగా 30% కడతారు. మళ్ళీ సో ఇక్కడ వచ్చేదే ఇప్పుడు ఈ ట్యాక్సెస్ వల్ల చాలా తగ్గిపోయిందండి, మన ఇన్కమ్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోతూ వస్తుంది. మళ్ళీ ఈ 5% భారం పెట్టడం వల్ల ఈ నార్మల్ గా వీళ్ళు ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకుంటారు కదండి. అంటే యూజువల్ గా ఎన్ఆర్ఐస్ అంతా ఏంటంటే, సో ప్రతి మంత్ వాళ్ళ కోటం పెట్టుకొని ఉంటారు. అంటే ఈ మంత్ సో దీనికి రెంట్ కి, దీనికి దీన్ని సేవింగ్స్ చేసుకుందామని. ఈ 5% ట్యాక్స్ వల్ల వాళ్ళు విపరీతంగా బర్డెన్ పడతారని నేను అనుకుంటున్నానండి. సో అది అలానే ఇంకా ఇంట్రడక్షన్ స్టేజ్ లో ఉంది. సో ఇది మేబీ లైక్ సో జూలై మంత్ 2025 కల్లా ఆమోదించాలి, అంటే ప్రెసిడెంట్ సైన్ పెట్టాలి అనేది ఆల్రెడీ వాళ్ళు టైం లైన్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. సో వి నీడ్ టు సీ హౌ ఇట్ గోస్. ఇక్కడ కూడా మనము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఆల్మోస్ట్ $83 బిలియన్ ప్రతి సంవత్సరం రెమిటెన్స్ ద్వారా మన ఇండియా డబ్బులు వెళ్తుందండి. సో వన్ ఆఫ్ ద మెయిన్ హైయెస్ట్ రెమిటెన్స్ డబ్బులు వచ్చేది డాలర్స్ రూపంలో అంట. అంటే యుఎస్ఏ నుండి ఇండియాకి ఆల్మోస్ట్ ఈ 83 బిలియన్ లో సుమారు $41 బిలియన్ మన ఇండియాకి ఈ రెమిటెన్స్ రూపంలో డబ్బులు వస్తుంది. అంటే ఇక్కడెక్కడే కానీ ట్యాక్సెస్ రూపం లేవు. ఈ ట్యాక్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే, సుమారు అంటే $5 బిలియన్ ఓన్లీ యుఎస్ గవర్నమెంట్ కి మీరు పంపించినందుకు ట్యాక్స్ కట్టాలి. సో యూ కెన్ అండర్స్టాండ్. సో 5% ప్రతిదీ అంటే ప్రతి 100 రూపాయలు 5 రూపాయలు మనం వీళ్ళకి ట్యాక్స్ కట్టాలంటే చాలా ఇబ్బందిపురంగా ఉంటుంది మనకి కూడా. సో అట్లనే ఇది మీరు అడగచ్చు, సో మీరు ఎందుకు ఇది రీజన్ ఏంటి అనేది, సో 5% ట్యాక్స్ ఎందుకు పెట్టారు, సో ఐఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చెప్పారంటే, సో వన్ ఆఫ్ ద మెయిన్ 3 రీజన్స్ చెప్తున్నారండి. ఏమైందంటే 2017లో ట్రంప్ కొన్ని పాలసీస్ తీసుకొని వచ్చారు, అంటే ఈ ట్యాక్స్ కట్స్ చేశారు. అంటే యూజువల్ గా కార్పొరేట్స్కి ఏం చేశారంటే, అప్పుడు 36% ఉన్న ట్యాక్స్ ని 21% కి తీసుకొని వచ్చారు, అంటే చాలా తగ్గించారు. ఆ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అట్లనే సో 36% ఉన్న ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ కి 31% కి తీసుకొని వచ్చారు. అలానే వివిధ రూపంలో ట్యాక్స్ కట్స్ చేశారు. అంటే ఎందుకు ట్యాక్స్ కట్స్ చేశారంటే, ఆ రోజు మీరు ట్యాక్స్ కట్స్ చేస్తే ఉద్యోగాలు ఇస్తారు అని, అట్లనే మీరు బైబ్యాక్ షేర్స్ చేసుకుంటారు, మీరు ఉద్యోగాల్ని క్రియేట్ చేసుకోగలరు కార్పొరేట్స్ కి. అప్పుడు కార్పొరేట్స్ కి విపరీతమైన ఇన్కమ్ లెవెల్స్ చాలా పెరిగిపోయాయండి ట్రంప్ గవర్నమెంట్ లో. సో యాజ్ యూ నో దట్ ట్రంప్ కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ ఎకనామీని కోరుకునే వ్యక్తి. ఇట్స్ కంప్లీట్లీ హీస్ ఎ క్యాపిటలిస్ట్ కంప్లీట్ గా. సో హీస్ బోర్న్ యాజ్ ఎ క్యాపిటలిస్ట్. అంటే అతను ఎప్పుడైనా కానీ కార్పొరేట్స్ ని మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి, కార్పొరేట్స్ ఇన్కమ్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలని ఆలోచించే వ్యక్తి ట్రంప్. సో ఎందుకంటే దాని ద్వారానే ఉద్యోగాల కల్పన వస్తుంది, దాని ద్వారానే ఎకనామీ పెరిగిపోతుంది, దాని ద్వారానే సో ఈ రెసెషన్స్ అనేది రాకోకుండా ఉంటుంది అని తన ఆలోచన. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ట్యాక్స్ సో చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్స్ అని ఏదో ఉంటాయంటండి ఇక్కడ. సో ఏమైతుందంటే, ప్రతి బేబీ పుట్టినప్పుడు సో వాళ్ళకి సుమారు $2,000 డబ్బులు ఇస్తారంట, అంటే వాళ్ళ మంత్లీ మెయింటెనెన్స్ ఖర్చులకి. సో మంత్లీనో ఇయర్లీనో. సో దాన్ని 2,500 కి చేంజ్ చేస్తున్నాడు, అంటే పెంచుతున్నాడు.
whoever born in the USA, they're gonna get some credits of $2,500. సో అట్లనే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే, మీరందరూ లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటాం. సో మాస్ డిపోటేషన్స్ కానీ, లేకపోతే ఈ అరెస్టులు కానీ, ఈ డిటెన్షన్ సెంటర్స్ ఇవన్నీ పెట్టడానికి అతనికి సుమారు $1.1 ట్రిలియన్ ఖర్చు అవుతుంది ఈ 10 years లో. అంటే అతను అనుకున్న ఫిగర్ ని, అంటే లైక్ $1.3 మిలియన్ పీపుల్ ని, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేసి డిటెన్షన్ పెట్టుకొని అరెస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ $1.1 ట్రిలియన్ డబ్బులు అతను ఖర్చు అవుతుంది. ఆ డెఫిషిట్ అంతా కవర్ చేయాలంటే ఎలా చేస్తారు? ఇలాంటి ట్యాక్సెస్ పెట్టినప్పుడే. సో యూజువల్ గా ఇక్కడ అతను ఎక్కడే కానీ హీఈస్ నాట్ హర్టింగ్ ద సిటిజన్స్. ఇక్కడ మనకు ఓట్ హక్కు లేదు, వీఆర్ నాన్ సిటిజన్స్, మనకు ఓట్ హక్కు లేదు కాబట్టి మనం వి కాంట్ ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేయగలవు? మీరు బై ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మీరు దీని మీద ఎక్స్ప్రెస్ చేయాలన్నా కానీ ఒక భయం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా డిపోర్ట్ చేస్తారేమో ఈ సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకని. ఇప్పుడు మన భారతదేశంలో ట్యాక్స్ ₹5 పెంచానుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు పోయి మాకు ఓటు హక్కు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళని గద్దె దించడానికి మీరు ట్రై చేస్తారు. ఇక్కడ మీకు ఓటు హక్కే లేదు, మనం ఎలా వాళ్ళకి డిసెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం అనేది అర్థం కావడం లేదు మనకి. సో అంటే ఏ వీసా పైన ఉన్న వాళ్ళైనా సరే ఈ ట్యాక్స్ కట్టాల్సిందేనా? ఇప్పుడు H1B, F1, గ్రీన్ కార్డ్ పైన ఉన్న వాళ్ళు కూడా. గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ సిటిజన్స్ అండి. గ్రీన్ కార్డ్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్ రెసిడెన్స్. వాళ్ళు సిటిజన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ట్యాక్స్ కట్టని అవసరం లేదు, ఈ 5% రెమిటెన్స్ కట్టని అవసరం లేదు. ఓకే. అంటే ఏమైనా లిమిటేషన్ ఉందా అండి, లేకపోతే ఎంత అమౌంట్ పే చేసినా కూడా మనం కట్టాల్సిందేనా? లైక్ అమౌంట్ ట్యాక్స్ ట్రాన్సాక్షన్ చేస్తేనే 5% అన్నట్టుందా? సో ఇప్పటికైతే ఆ థ్రెషోల్డ్ అనేది ఎక్కడ చెప్పలేదండి, అంటే ఎంత అమౌంట్ కానీ. నాకు తెలిసి అయితే ప్రతి రూపాయికి వేస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే అంటే థ్రెషోల్డ్ అయితే అదే అంటే యూజువల్లీ ఇప్పుడు డిపోటేషన్ ఇప్పుడు మీరు చూసింటారు, ఐస్ అంటే సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కి, సో కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి సుమారు 20,000 members ని హైర్ చేసుకోవాలని చెప్తున్నారండి. సో వీళ్ళందరికీ జీతాలు అనేది ఎలా ఇస్తారు? స్టేట్ బర్డెన్ అవుతుంది కదా. సో అతని పాలసీ ఏంటంటే మీరే ఇల్లీగల్ గా, అంటే మీరు ఇమిగ్రెంట్స్, మీ ద్వారానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు, మీ ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి, అందుకే మీరే బర్డెన్ ఫేస్ చేయండి అని తన ఆర్గ్యుమెంట్. లీగల్ గా వచ్చే వాళ్ళ గురించి లీగల్ గా వచ్చిన వాళ్ళ పైన మోపడం ఏంటండి? లీగల్ గానే ఉంటున్నారు కదా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేసే వాళ్ళు అందరిలో ఇల్లీగల్స్ ఉంటారు కదా. బట్ అవునవునండి, ఏంటో ఆయన ఆలోచన విధానం. సో నేను మన న్యూస్ చూసాను. సో ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు కానీ, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ కానీ, దే హ్యావ్ బిన్ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు దిస్ ఎకనామీ అండి. అంటే ప్రతి రూపాయి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది కొన్నా కానీ మీరు లీగల్ గా వచ్చినా ఇల్లీగల్ గా వచ్చినా, అంటే లీగల్ గా వస్తే తప్పకుండా తప్పే. సో వి షుడ్ నాట్ డినై, ఎందుకంటే ఆ లా ఆఫ్ ల్యాండ్ ని వైలేట్ చేస్తే మనం ఎక్కడే కానీ సమర్థించే పరిస్థితి అనేది ఎక్కడ ఉండకూడదు. యూజువల్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్ కొనుక్కున్నాను అనుకోండి, మీరు దాని మీద 5% ట్యాక్స్ కట్టాలి. ఎవరికి వెళ్తుంది? అది గవర్నమెంట్కి వెళ్తాయి. అక్కడ మీరు లీగలా ఇల్లీగలా అనేది ఎక్కడ ఎవరు ఆలోచించారు, ఎవరు చూడరు. 5% ట్యాక్స్ కడతారు, అది ఎవరికి కడుతున్నారు? గవర్నమెంట్కే కడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కొనేటప్పుడు ఎవరు అడగరు కదండి నన్ను, అంటే నువ్వు లీగల్ గా వచ్చావు ఇల్లీగల్ గా వచ్చావు అనేది. సో దే హ్యావ్ బీన్ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు దిస్ ఎకనామీ అండి. అండ్ వన్ మోర్ థింగ్, అంటే దీని ద్వారా అంటే చాలా మంది మన ఇండియన్స్ కూడా, అంటే చాలా మంది వాళ్ళ తమ్ముళ్ళని చదివడానికి కానీ, లోన్స్ కట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ పంపించడం కానీ, ఇవన్నీ కంప్లీట్ గా ఎఫెక్ట్ పడుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో చాలా మంది ఏదో ఆర్టికల్ నేను ఒకదాన్ని చదువుతుంటే ఇప్పుడే అందరు పంపిస్తున్నారంట కంప్లీట్ గా, అంటే సంవత్సరానికి సరిపోయే డబ్బులంతా ఇండియాకి పంపించేసి వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారంట ఈ లా ముందు పాస్ కాకుండా. సో వీళ్ళ దగ్గర ఉన్న అకౌంట్స్ అన్ని ఖాళీ చేస్తున్నారు అనమాట. అంటే కానీ ఇట్స్ నాట్ ఎ జోక్ కదా వాళ్ళకి. పాపం 5% అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు పంపించే వాళ్ళకి ఎంత బర్డెన్ అవుతుంది. అవునవును, అది ప్రాబ్లం. అంటే చాలా మంది పేరెంట్స్ ఉండింటారు కదండి, అందరు పేరెంట్స్ ఇండియాలోనే ఉన్నారు. సో వాళ్ళకి తప్పకుండా మంత్లీ అయిన తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ పంపిస్తున్నారు. సో దాని మీద మళ్ళీ 5% ట్యాక్స్ అనేది, సో విచ్ ఇస్ నాట్ ఫేర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ రీసెంట్ గా చూసాను నేను 2023 and 24 ఈ ఇయర్ లో $39 బిలియన్ మనకి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చాయంట. సో అంత హ్యూజ్ అమౌంట్ లో వాళ్ళకి నిజంగా 5% అంటే గవర్నమెంట్ కి చాలా మిగులుతుంది చెప్పాలంటే. అవును, ఆ 5 million లో ఈ కంప్లీట్ గా ఈ కష్టార్జితం అంతా ఎవరిదనంటే NRIs ది.
సో పాపం వాళ్ళు ఆల్రెడీ టాక్సెస్ ఓకే. పే చేసి ఉన్నారు. మళ్ళీ వాళ్ళు టాక్స్ కట్టేసి ఈ అమౌంట్‌ని పంపించాలి. సో జస్ట్ ఈ ట్రాన్సాక్షన్ కోసము ఇంత 5% పెట్టడం అనేది అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాం. ఒక 1% కొంచెం అవునవును. 0 పాయింట్స్‌లో ఏదో ఉంటే కొంచెం ఏదన్నా పర్వాలేదు అనిపించేది. నార్మల్ సిటిజన్, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కదా! పెద్ద వాళ్ళేదో కోట్లు, కోట్లు సంపాదించేవాళ్ళు కాదు. జస్ట్ లక్షల్లో అక్కడ మినిమల్‌గా ఇక్కడ మనకు మిడిల్ క్లాస్ ఎట్లాగో అక్కడ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళ పైన భారం అవునవునండి. ఎక్కువ పడుతుందేమో అనుకుంటున్నా. అవును. అట్లనే ఇక్కడ గూడా ఐ థింక్ సో ఒక లాస్ట్ ఒక 6, 7 మంత్స్ బ్యాక్ వెస్ట్ బెంగాల్ నుండి ఒక ఎంపీ చటర్జీ ఐ స్టిల్ రిమెంబర్. తను పార్లమెంట్‌లో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తారు దీని గురించి. మేము డబ్బులు సంపాదించే మీద టాక్స్ కడుతున్నాము. ఖర్చు పెట్టే దాని మీద టాక్స్ కడుతున్నాము. మేము ట్రావెల్ చేయాలన్నా టాక్స్ కడుతున్నాము. టాక్స్ మీద టాక్స్ కడుతూనే ఉన్నాం. అంటే ఇది కూడా అట్లాంటిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరిక్కడ జీతం ట్రూ. సంపాదించినా టాక్స్ కడుతున్నారు. మీరిక్కడ ఏదైనా కొనాలన్నా టాక్స్ కడుతున్నారు. అమ్మాలన్నా టాక్స్ కడతారు. లేకపోతే డబ్బులు పంపియాలన్నా టాక్స్ కడతారనేది దీనికి నిదర్శనం అండి ఇప్పుడు. నిజమే అండి. అసలు ఆ వీడియో అయితే ఎంత వైరల్ అయిందో. అంటే ప్రతి ఒక్కరికి అంత కనెక్ట్ అయింది. ప్రతి చోట టాక్స్ కడతా ఉంటే ఇంక మేము సంపాదించింది ఏముంది? ఇంత కష్టపడుతున్నాం మేము. మళ్ళీ గవర్నమెంట్ అవునవును. ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి. అదేదో ఫ్రీగా ఇస్తున్నట్టు వాళ్ళ బిల్డప్. అలాంటివన్నీ హుహు. చూసి మధ్య తరగతి వాళ్ళైతే విపరీతంగా వైరల్ చేశారు ఆ వీడియో నిజంగా మీరు చెప్పింది. ఆ ఎంపీ అవునవును. వీడియో. అవునవును. ట్రూ. ట్రూ. అంటే అది రియల్లీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఐడియాలజీస్ కానీ అదైతే నిజమే అది. ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించే మీద 30% టాక్స్ కడుతున్నారు. పెట్రోల్ ఆ డబ్బులు టాక్స్ ఏసిన డబ్బుల మీద పెట్రోల్ కంటే మళ్ళీ మీరు 28% టాక్స్ కడుతున్నారు. మళ్ళీ దాని తర్వాత మీరు ఏదైనా పాలు కొనాలన్నా, పన్నీర్ కొనాలన్నా 5% టాక్స్ కడుతున్నారు. ఎక్కడ మరి దేనికి ఎవరికి టాక్స్ పెరిగినా లేదండి. మళ్ళీ తిరిగి మనకే వచ్చి పడుతుందది. సో, అవునవునండి. యూఎస్‌లో గూడా అట్‌లీస్ట్ మన వాళ్ళు ఇండియాని కొంచెం అంటే వాళ్ళక్కడికెళ్ళి అంత కష్టపడి ఫ్యామిలీని, ఎమోషన్స్ అన్నీ వదిలిపెట్టుకొని, సొంత ఊరును, కన్న తల్లిని వదిలేసి అంత దూరం ఎళ్లి ఫ్యామిలీని సెట్ చేద్దామంటే వాళ్ళకి ఇలాంటి ఒక ట్రామా లాగా క్రియేట్ చేసేస్తున్నారు కంప్లీట్‌గా. చుట్టూ భయపడుతున్నారండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు గానీ యూఎస్ఏలో హ్మ్. ఎన్ఆర్ఐస్ ఎవరినైనా మాట్లాడిద్దామన్నా గూడా, వద్దులేండి ఇప్పుడు ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో తెలీదు. ఇలా ఇలా ఎంత ఒక పానిక్ సిట్యుయేషన్ ఉందన్నమాట ఇప్పుడు కంప్లీట్‌గా. అంటే ఇక్కడ గూడా మనం ఈ విషయం గురించి ఒకసారి క్లారిటీ తెచ్చుకోవాలి. ట్రంప్ ఎక్కడే గాని, ఎవరినే గాని అంటే మీరు లీగల్‌గా ఉండి, మీరు లీగల్‌గా డిసెంట్ వాయిస్ అనేది అంటే అతనికి వ్యతిరేకించి అంటే పాయింట్ పరంగా మీరు మాట్లాడితే తనెక్కడా టార్గెట్ చేయలేదండి. వన్స్ తనకి అగెయిన్స్ట్‌గా అంటే మేబీ సోషల్ మీడియాలో తను అనుకున్న కొన్ని పాలిసీస్‌ని అంటే తను సపోర్ట్ చేయని కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, కొన్ని పాలిసీస్ అంటే నేషన్ పాలిసీస్ ఉంటాయి గదా! దాన్ని అపోజ్ చేసినప్పుడే తను చేస్తున్నాడు తప్ప, ఎక్కడే గాని యూజువల్‌గా మీరు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అంటే తను ఎక్కడ డిప్యూట్ చేసినట్టు ఎక్కడ కనపడడం లేదు. ఇది ఓన్లీ జస్ట్ ఆ ఫియర్ అనేది క్రియేట్ అయిపోయింది అంతే. మనం భయపడాల్సిన అవసరం ఏముంది? మనం ఇక్కడ లీగల్‌గా వచ్చాము. ఇన్ని లక్షలు మనం ఫీస్ రూపంలో కట్టాము. వి ఆర్ నాట్ సఫరింగ్ ద ఎకనామీ. మనం డబ్బులు ఇస్తున్నాం ఎకనామీకి రన్ చేయడానికి. వి జస్ట్ నీడ్ టు అండర్‌స్టాండ్ థట్. అట్లనే మీరు చూసింటారు ఇప్పుడు. మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంట సుమారు $44 బిలియన్ ప్రతి సంవత్సరం మనం యూఎస్ ఎకనామీకి డబ్బులు తీసుకొనొస్తున్నాం. హ్మ్. $44 బిలియన్ అంటే ఆల్మోస్ట్ ఒక 2, 3 స్టేట్ బడ్జెట్స్ అండి అవి మన ఇండియాలో. అవును. ట్రూ. ఇంత డబ్బులు తీసుకొనొస్తాయి. ఇప్పుడు ఇక్కడేమండి ప్రతి ఏ కాలేజ్‌కెళ్ళినా గాని ఫీజేమి నీకు 30 లక్షలు మినిమమ్ ఫీజ్ లేనిది ఎక్కడే గాని ఎవరు నేను చదవనిచ్చుకోరండి ఇక్కడ. నీకెంత స్కాలర్‌షిప్స్ వచ్చినా మళ్ళీ నీకు లాస్ట్‌కొచ్చేది 30, 40 లాక్స్ ఫీజ్ అయితది. మీరు హ్మ్. ఎంత డబ్బులు తీసుకొనొస్తున్నారు? మనం లీగల్‌గా ఉన్నాం. మనం పెద్ద అంతగా భయపడాల్సిన అవసరం అయితే ఎక్కడ లేదనైతే నా ఒపీనియన్ అండి. నేను చాలా మంది నా ఫ్రెండ్స్‌తో గూడా ఇట్లా చెప్తుంటే వాళ్ళు గూడా నాకు కాల్ చేసి "నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు?" అంటే ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ ద ట్రంప్ ఇక్కడ. మనం పాలిసీస్ మీద మాట్లాడుతున్నాం. ఆ హక్కు ఎవరికైనా ఉంటది. ట్రూ. ఆ బుక్‌లో అది రాసి పెట్టారు. సో, వన్స్ యువర్ ల్యాండ్ మీకు అది గూడా చదువుతాను. మనోళ్ళకి తెలియాలి అది గూడా. చదవండి. ఇక్కడ Congress shall make no law respecting an establishment of a religion or prohibiting the free exercise thereof, abridging the freedom of speech or the press or the right of the people peacefully to assemble or to petition the government for redress of the governance. అక్కడ క్లియర్‌గా రాసింది. దే ఆర్ నాట్ ప్రొహిబిటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అని. దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ అండి. అది అఫ్‌కోర్స్‌గా ఇప్పుడు వెన్ దేర్ ఈస్ ఎ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కానీ, ఈ పబ్లిక్ డిసార్డర్ కానీ ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా ఎవరైనా కట్టడి చేస్తారు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని. దట్ హస్ బీన్ ఎంబెడెడ్
ఎంబెడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, మన ఇండియాలో కూడా ఉంది. సో కానీ మీరు ఏదైనా పాలసీని క్రిటిసైజ్ చేయండి, లేకపోతే సో వాళ్ళు తీసుకున్న దానివల్ల ఎఫెక్ట్ అయ్యే దాని మీద మాట్లాడండి అని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. సో పెద్ద అంతగా భయపడాల్సిన అయితే అవసరం లేదైతే నా ఒపీనియన్ అండి ఇక్కడ. నైస్ అండి. చాలా ధైర్యం ఇచ్చారు మన వాళ్ళకి. నిజంగా అంటే ప్రతి చిన్నదానికి భయపడుకుంటూ బతికితే ఇంకెప్పుడు బతుకుతారు వాళ్ళు. పాపం ప్రతి అంతే దానికి కదా. భయపడకుండా నిజాలు తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు మీరు. అవును అంతే. ఇక్కడ మాస్ డిపోర్టేషన్ జరిగింది, ఇంతమందిని అరెస్ట్ చేశారు, అంతమందిని అరెస్ట్ చేశారు అంటే నిన్న వచ్చిన డేటా ప్రకారం ఓన్లీ 12,000 పీపుల్ హ్యాస్ బిన్ డిపోర్టెడ్ ఫ్రమ్ ద యుఎస్. మన ఇండియాకి ఎంతమంది వెళ్ళారు? 300 మెంబర్స్ డిపోర్ట్ చేశారు. అది కూడా ఎక్కడే గానీ అరెస్ట్ చేసి తీసుకెళ్లేదని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా అంటే అక్కడ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లేదు. వాళ్ళు ఇల్లీగల్ గా బార్డర్ క్రాస్ చేసినప్పుడు ఈ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు తప్ప ఎక్కడే గానీ ఇప్పుడు నాలాంటి సిటిజన్స్ ని అంటే నాలాంటి వ్యక్తుల్ని F1 వీసా మీద లీగల్ గా ఉన్న వాళ్ళని ఎక్కడే గానీ పట్టుకెళ్లి అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. అరెస్ట్ చేయట్లేదు కానీ ఎక్కడున్నాయి? డీటైన్ చేస్తున్నారని విన్నాము లాయర్ గారు. డిటైన్ ఆఫ్ కోర్స్ గా చేస్తారండి. ఆ డ్యూ ప్రాసెస్ అనేది ఉంటది కదా, దాన్ని ఓకే. ఛాలెంజ్ చేయొచ్చు మీ దానికి. అది కూడా ఎవరిని డిటైన్ చేశారు? ఇంత 40 కోట్ల జనాభాలో సుమారు మనం వి కాంట్రిబ్యూట్ లైక్ మన ఇండియన్స్ ఆల్మోస్ట్ 8% ఉన్నారనుకుంటా ఈ పాపులేషన్. 45 సో 8% లో ఎన్ని 4% or something, 45 million, వాట్ ఎవర్ ఇట్ మే. సో అంతమందిలో ఎంతమందిని డిటైన్ చేశారు చెప్పండి. సో దేర్ లైక్ మన మహా అంటే 500 మెంబర్స్. సో అఫ్ కోర్స్ గా జరుగుతాయి కదండి అవన్నీ. సో ఎక్కడ ఒక జరిగిన ఇన్సిడెంట్ కి మనం జరిగిపోతుంది మనల్ని అరెస్ట్ చేస్తారు అనేది ఎక్కడ నమ్మని పరిస్థితి అయితే లేదు. సో మా కాలేజ్ కి లాస్ట్ ఒక 1 month బ్యాక్ ఐస్ ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. ఎక్కడొచ్చారు? ఎక్కడ రికార్డ్ ఉంది? ఎక్కడ న్యూస్ పేపర్ ఉంది? ఎక్కడ అఫీషియల్ రికార్డ్? ఎక్కడ లేదు కదా. మనమే యూఆర్ నాట్ ఇన్ ద డిక్టేటర్ ఎరా కానీ లేకపోతే ఆ డార్క్ హిస్టరీలో కానీ ఎక్కడ లేవు. సో మనకి ఇన్ని టెక్నాలజీ ఉంది, ఇన్ని సోర్సెస్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి. ఇది ఇన్ని అయిన తర్వాత కూడా వాళ్ళు మీరు నైట్ వచ్చి ముసుకేసి అరెస్ట్ చేసి మిమ్మల్ని దొంగగా ఇండియాకి పంపిస్తారు అనేది విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇంకోటి కూడా ప్రాక్టికల్ గా కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క వ్యక్తిని ఇక్కడ నుండి నన్ను డిపోర్ట్ చేసి ఇండియాకి పంపించాలంటే వాళ్ళకి 20 లక్షలు ఖర్చు అవుతుందండి, $17,000 ఖర్చు అవుతుందండి. దానికోసమే సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకోండి, ఫ్లైట్ టికెట్ ఇస్తా అంటున్నారుగా. అదే అందుకే సో 17 లక్షలు పెట్టి అదే 16 లక్షలు 15 లక్షలు ఎంతైనా కానీ అంత పెట్టి నేను అంత వాల్యూ కాదు అని నేను అనుకుంటున్నా. నన్ను ఇక్కడ నుండి ఇండియాకి పంపించి డిపోర్ట్ చేసేంత లెట్స్ బి ప్రాక్టికల్ అంటున్నాను. సో ఎంతమంది కానీ $17,000 ఖర్చు పెడతారండి వాళ్ళు. అండ్ ఇంకొకటి అండి, డిటైనింగ్ అని అంటే మన ఓన్లీ ఇండియన్స్ నో లేకపోతే వేరే దేశాల నుంచి ఉన్న వాళ్ళనే కాదు, ఈవెన్ యుఎస్ సిటిజన్స్ ని కూడా ఏదో వీసా ప్రాబ్లం ఉందనో ఏదో పేపర్ వర్క్ పెండింగ్ ఉందని డిటైన్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దే ఆర్ డౌటింగ్ ఎవ్రీబడి. మనల్ని ఏదో టార్గెట్ చేశారనేది కాదు, అందరిపైన డౌట్ ఉన్న వాళ్ళందరినీ కొంచెం పక్కకు తీసుకెళ్ళి చూస్తున్నారు, స్క్రూటినీ చేస్తున్నారు. అవును. అండ్ వన్ మోర్ థింగ్ అంటే నేను విన్నాను, హస్బెండ్ ఈస్ ఇమిగ్రెంట్ అంట. ఇక్కడ ఎన్నో రోజులు ఓవర్ స్టే చేశారంట అండి. లైక్ హర్ వైఫ్ ఈస్ ఎ సిటిజన్. సో ఎన్నో రోజులు ఓవర్ స్టే చేసి వాళ్ళ హస్బెండ్ ని డిపోర్ట్ చేసేసారు, అరెస్ట్ చేసి. ఓకే. సో అదేదో న్యూస్ చూసాను, ఆమె ట్రంప్ కి ఓటేసిందని ఆమె ఏడుస్తుంది. అవునవునండి. దర్ ఈస్ నథింగ్ టు వరీ అండి. మన ఇండియన్స్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కోర్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఇక్కడ. సో మనం పెద్ద వరీ కాని అవసరం లేదు. యూ కెన్ డిసెండ్ ద వాయిస్. కానీ సో మేము అది చేస్తాం ఇది చేస్తాము, వాళ్ళ మీదకి దాడి వెళ్ళాలి, వీళ్ళ మీదకి దాడి వెళ్ళాలి, సజ్ చేస్తాం ఇది చేస్తాం అంటే ఏ దేశం ఒప్పుకోదు. ఎవరు ఇక్కడ సో వాళ్ళేం దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఎక్కడ చిన్న పబ్లిక్ డిసార్డర్ వచ్చినా కానీ వాళ్ళు తప్పకుండా నేను కట్టెలు చేస్తారు, నేను డిటైన్ చేస్తారు. నువ్వు క్యాజువల్ గా వచ్చేసి నా హక్కు ఇది నేను మాట్లాడతాను అనుకుంటే యూ కెన్ టాక్. సో ఈ 5% గురించి బ్రీఫ్ గా చెప్పేసేయండి. అసలు అంటే ₹1 దగ్గర నుంచి ఎంత ట్రాన్సాక్షన్ చేసినా 5% ట్యాక్స్ వేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే అది ఆమోదం అవ్వలేదు కదా. అవును, ఇంక ఇప్పటికైతే ఆమోదం పొందలేదు. జస్ట్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అట్లనే ఇది సో టైం లైన్ కూడా పెట్టుకున్నారండి. ఒకసారి నేను చెప్తాను మీకు.
సో మే 26, 2025 మెమోరియల్ డే అనేది ఒకటి ఉంటదండి ఇక్కడ వాళ్ళకు. సో ఆ నాటికి హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ లో ఆమోదించాలి అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 days లో ఇది కంప్లీట్ గా హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ లో ఇంట్రడ్యూస్ చేసి అలానే సో July 4, 2025 నాటికి ట్రంప్ సైన్ చేయాలి అనేది వాళ్ళైతే క్లియర్ పిక్చర్ తో ఉన్నారండి. ఓకే. సో సో ఆ July లోపు 4, ట్రంప్ 2025 ఓకే ఇది పెట్టి అది ఖచ్చితంగా ఆల్మోస్ట్ అమలైపోవచ్చు 99% అంటారు. when you're not taxing the citizens, so వీళ్ళకేం ప్రాబ్లం అండి. So one is going to oppose it. సో రైట్. రైట్. మిమ్మల్ని ట్యాక్స్ చేయడం లేదు, మీ మీద ఏం డిసెంట్ వాయిస్ ఉండదు, సో మాకు ఓట్ హక్కు లేదు, సో మేమేం చేయలేము కాబట్టి అఫ్ కోర్స్ అంటే ఎందుకంటే వాళ్ళ కంట్రీ ట్యాక్స్ డబ్బులు వస్తుందంటే ఎవరు కాదంటారండి, ఎవరు వద్దనుకుంటా చెప్పండి. పాయింట్. ఓకే అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. చాలా Thank you. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై. Thank you.